హలో అండి. అన్ని ఆకుకూరల్లో కల్లా ఎక్కువ పోషకాలు ఉండే మునగాకుతో ఇవాళ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఒక కడాయి పెట్టుకొని స్టవ్ మీద దాంట్లో ఒక కప్పు వరకు నువ్వులు పల్లీలు తీసుకొని అవి వేయించుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. ఆ నూనె వేడయ్యే లోపుగా మనం పచ్చిమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసుకొని, ఇవి కట్ చేసుకుంటే చాలా మంచిగా ఫ్రై అయిపోతాయి, తొందరగా పేలకుండా మొహం మీద చిట్లకుండా కూడా ఉంటాయి. ఇవి కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. దాంట్లో ఫ్రై అయ్యేటప్పుడే ఈలోగా ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని మంచిగా కడుక్కోవాలి. పక్కన పెట్టుకొని 2 టొమాటోలు కూడా కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా ఇవి ఫ్రై అయిపోయాయి కదా, వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలో మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా ఆ మునగాకంతా వేసుకో. ఇది కొద్దిగా ఫ్రై అవ్వనియాలి. కొంచెం ఫ్రై అయితే పచ్చి వాసన పోతుంది, అప్పుడు తినడానికి టేస్ట్గా ఉంటుంది. మనం అందులోనే ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు, ఒక 5-6 వెల్లుల్లిపాయలు, కొద్దిగా చింతపండు ఇప్పుడు కడిగి ఉంచుకున్నాం కదా అది కూడా వేసుకొని అంత దగ్గరకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. చివరిలో కొత్తిమీర కూడా వేసుకొని అంతా కలుపుకొని మనం ముందుగా వేయించుకున్నాం కదా పచ్చిమిర్చి, అవి దాంతోపాటు పల్లీలు నువ్వులు కూడా మిక్సీకి వేసేసుకోవాలి, మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత దాంట్లోనే ఇప్పుడు మనం మునగాకు ఫ్రై చేసుకున్నాం కదా అది కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇది రుబ్బుకునేటప్పుడే ఉప్పు కూడా వేసుకోవాలి, సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. తర్వాత పోపు కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని అది వేడయ్యేలాగా వెల్లుల్లిపాయలు దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ వేడైన నూనెలో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు అన్నీ ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న చట్నీలో కలిపేసుకోవడం. ఇది చాలా ఈజీ అండి చేసుకోవడం, తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. మనము వారానికి ఒకసారైనా చేసుకొని తినొచ్చు. ఇది మునగాకు అన్ని ఆకుకూరల్లో కల్లా ఎక్కువ పోషకాలు కలిగింది. ఐరన్, కాల్షియం వంటివి ఎక్కువ ఉంటాయి. ఇది లేడీస్కి కానీ పిల్లలకు కానీ చాలా మంచిది. మీరు కూడా చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ కూర కూడా ఇప్పుడు మనకు మార్కెట్లో దొరుకుతుంది. మనకు అందుబాటులో చిన్న చెట్లు ఉంటే అవి మనం తెచ్చుకొని వాడుకున్న చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. అంతే అండి, చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని మనం 4-5 రోజుల వరకు నిల్వ ఉంచుకొని కూడా తినొచ్చు, ఏం పాడవదు వాటర్ వేయకుండా మిక్సీ పట్టేసుకుంటే. అంతే అండి, థ్యాంక్ యూ.